చెరువు చూపించి బస్తీ వాళ్ళకి అందరికి నోటీసులు ఇచ్చింది. హైడ్రా పేరుతో కాకుండా రెవెన్యూ వాళ్ళతో, రెవెన్యూ ఇరిగేషన్ పేరుతో ఇస్తున్నారు. హైడ్రాకి ఇంకా చట్టబద్ధత లేదు కాబట్టి. కానీ వాళ్ళకి వారం రోజులు టైం ఇచ్చిర్రు, టైం అయిపోతుంది, వాళ్ళంతా టెన్షన్ పడుతున్నారు. దీనికి ప్రభుత్వమే ఆన్సర్ చేయాలి. వాళ్ళంతా మా ఇల్లు కూలిపోతే మేము ఏం చేయాలంటారు. నిజాన్ని కూడా మనం చూస్తే ఈ బస్తీ మొత్తం చూద్దాము, ఈ ఇల్లు ఏవి కూడా కొత్త కట్టినాయి కావు. ఇవన్నీ కూడా ఎప్పుడో 30-40 ఇయర్స్ బ్యాక్ ఉన్నట్టుగానే అంతా చిన్న చిన్న ఇల్లు, చిన్న చిన్న 30 గజాల కానించి 60 గజాల వరకు ఉన్నాయి, 100 గజాలు కొన్ని ఇల్లు ఉన్నట్టున్నాయి లాస్ట్ ఇవి. మరి దీనికి ప్రభుత్వం పట్టాలు కూడా ఇచ్చిందని చెప్తున్నారు. అప్పుడున్న ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. తర్వాత చూస్తే రోడ్లు మంచిగా సిమెంట్ రోడ్లు వేసిండ్రు, నీళ్ళ కలెక్షన్లు, కరెంట్ కనెక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వచ్చి నోటీసులు ఇచ్చి వారం రోజులు మీరు రిప్లై ఇవ్వాలన్నా ఏం చేయాలి. పాపం వీళ్ళు అడ్వకేట్లను కూడా పెట్టుకోలేరు, కోర్టుకు కూడా పోలేరు. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ హైడ్రా మాత్రం, హైడ్రా అధికార పార్టీ మంత్రుల ఫామ్ హౌస్లో నోటీసులు ఇవ్వలేదు ఇప్పటి వరకు, కనీసం వాటిని టచ్ చేయలేదు. సీఎం సొంత అన్న తిరుపతి రెడ్డి ఇంటికి కూడా 30 రోజులు టైం ఇచ్చిండ్రు. ఈ బస్తీకి మాత్రం 7 days ఇచ్చిండ్రు.